తెలంగాణ ఆర్టీసీ చేసి వైద్యం థామస్ రెడ్డి ఉన్నారు. ఎలా జరగబోతుంది సమ్మె? సమ్మె ఇవాళ అందరూ పోటీ పడి సమ్మె చేస్తూ ఉన్నారు. అంటే సమస్యల వలయంలో ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు, ఆర్టీసీ ఉంది కాబట్టి కార్మికులకి గత్యంతరం లేని పరిస్థితులలో ఈ ప్రభుత్వానికి ఎన్నోసార్లు మాట్లాడేదామని చెప్పినా నోటీసులు ఇచ్చినా సమ్మె నోటీసులు ఇచ్చినా మాట్లాడని పరిస్థితి వచ్చింది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె చేసినాం. సమ్మె నోటీసు ఇచ్చి 40 రోజులు అయిన తర్వాత నిన్న ఒక కమిటీ వేసిండ్రు, 4 ఐఏఎస్లు ఒక మా ఎండి గారిని పెట్టిండ్రు. వాళ్ళు ఏమన్నారంటే మీరు అందరూ మాట్లాడండి అంటే అందరం మా బాధలు 3 గంటలు చెప్పిన తర్వాత వాళ్ళు ఒక ½ అవర్ మాట్లాడి మేము 4 వారాలలో సమ్మె దీని 32 అంశాల మీద మేము నివేదికని వాళ్ళకి గవర్నమెంట్కి ఇస్తాం, మీరు దీన్ని పోస్ట్పోన్ చేసుకోండి అన్నారు. అంతే తప్ప శాంటిటీ అనేది ఎక్కడ రాలేదు. కాబట్టి అది కరెక్ట్ కాదు. నివారణ చర్యలు చేపట్టండి, సడన్గా చెప్పేటి కొన్ని చెప్పండి, కాలయాపన ఏముందో చెప్పండి, తర్వాత ఏం మాట్లాడదామో చెప్పండి. మేము కూడా భేషజాలకు పోమని మేము చెప్పినాం. అయినా వినకుండా వాళ్ళు లేచిపోయినారు. మేము లేచి వచ్చినాం, సమ్మె సైరన్ మోగించినాం. రాత్రి అర్ధరాత్రి నుంచి ఎక్కడ బస్సులు అక్కడ ఉన్నాయి. 37,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు, హైర్ బస్ వాళ్ళు ఇంకా అందరూ కూడా ఇలా సమ్మెలో ఉన్నది మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి సమ్మె అనేది ఆర్టీసీ వాళ్ళు దిగుతే వెనకకు పోయేది ఉండదు. ఆర్టీసీకి ఉన్నటువంటి గొప్పతనం అదే. ఇవాళ తెలంగాణ తెచ్చింది మేమే. తర్వాత గత ప్రభుత్వాలలో కూడా ఇబ్బందులుంటే చంద్రబాబు మీద సమ్మె చేసినాం, చంద్రబాబు ఇంటికే పోయిండు. అట్లాగే కేసీఆర్ మీద 53 రోజులు సమ్మె చేసినాం. ఆయన అన్ని చేయన్నోడు కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టిండు. తర్వాత మన గవర్నర్ దగ్గర అయితే కూడా మేము కూడా పోయినాం, అక్కడికి మాట్లాడినాం. తమిళసై గారు ఆస్తులకి రక్షణ అన్నీ అని చెప్పి వారు సైన్ పెట్టిండ్రు. ఇలా శాంటిటీ వచ్చింది. కేవలం అపాయింటెడ్ ఇవ్వలేదు. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆ రోజు ఆగిపోయింది. అప్పుడు ఈ ప్రభుత్వం వాగ్దానం చేసింది. నేను వీళ్ళని అడుగుతా ఉన్నా, గౌరవ మంత్రి గారిని, మీ స్టాండ్ ఏంది? ఇప్పుడు మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశాల మీద ఇస్తా అన్న దాని మీద మీ స్టాండ్ ఏంది, మీ వైఖరి ఏంది? మీరు ఏం చెప్తారంటే మీరు దాని మీద చెప్పట్లేదు. నేనేదో అన్నీ చేస్తున్నా, బాగా చేస్తున్నా, నీకు డిఏ ఇచ్చిన డిఏ అనేది అది కామన్. డిఏలు ఎవరికైనా కరువు భత్యం సంవత్సరానికి 2 ఉంటుంది, జనవరి జూలైలో అది ఇస్తున్నారు. అది ఇవ్వాల్సింది ఆటోమేటిక్ డిఏ ఆర్టీసీకి అనేది ఉంది, చట్టాలు ఉన్నాయి, ఆ ప్రకారం ఇస్తున్నారు. అది కాదు, ఇవాళ మేము అడిగే ప్రశ్నలకి నేరుగా సమాధానం చెప్పకుండా మీరేదో చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. క్వశ్చన్ టు ఆన్సర్ ఉండాలనేది మా ఉద్దేశం. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు మీరు పిలువరు? మీరే స్వయంగా మరి రండి, జేఏసీ నాయకులు రండి అని చెప్పి యాజమాన్యంతో పిలిపియండి. మీరు కూర్చోండి, యాజమాన్యంతో కూర్చోండి, ప్రాథమిక చర్చలు జరిగి ఆర్టీసీ లెవెల్ వాళ్ళకి చెప్పండి. తర్వాత గొంతెమ్మ కోరికలు మేము కోరట్లేదు, మీరు పెట్టిన డిమాండ్లే మేము అడుగుతా ఉన్నాం. వాటి మీద కూడా మీకు బర్డన్ గవర్నమెంట్కి ఉండదు. ఇవాళ యూనియన్లు అందరికి ఇచ్చింది కాబట్టి మాకు ఇవ్వాలి. ఆ యూనియన్ పునరుద్ధరణ అని ఒక మాట అంటే అయిపోతుంది, దానికి జీవో ఏం లేదు గతంలో కూడా. అట్లాగే ఇవాళ ప్రభుత్వంలో విలీనం ఉంది. విలీనానికి ఏముంది? 350 కోట్లు మహాలక్ష్మి పథకం మాకు ఇవ్వాలి మీరు. దాంట్లో 270 కోట్లు అయితే జీతాలు వస్తాయి. కార్మికులు తగ్గిపోయినారు కాబట్టి మిగతా డబ్బులు మిగులుతాయి మనగడకి. కాబట్టి ఆర్టీసీకి అదనం పడదు. మీరేమో మేము ఆర్టీసీని బాగు చేస్తున్నాం, అన్ని ఇస్తున్నాం అంటే ఏమి ఇస్తున్నారు? మహాలక్ష్మి పథకాన్ని 350 కోట్లు తప్ప ఇంకేమన్నా ఇస్తున్నారా? బడ్జెట్లో డబ్బులు పెట్టినరా? మా రియంబర్స్మెంట్ డబ్బులు ఇస్తున్నారా? స్టూడెంట్లో ఇస్తున్నారా? వికలాంగులు ఇస్తున్నారా? విలేకరులు ఇస్తున్నారా? అంటే ఏది కూడా లేదు. మరి మేము కూడా మిమ్మల్ని బదనాం చేస్తలేము. ఇవాళ మాకు బాధ కష్టం ఉంది కాబట్టి, ఇవాళ మాకు అభద్రతా భావం ఉంది కాబట్టి ఇలా మీరే అడుగుతున్నారు. ఓ దిక్కేమో కార్మికులని మీరు వేరే జోన్లకు పోండి అని చెప్తా ఉన్నారు. వేరే జోన్లకు పోతే ఇక్కడ ఉద్యోగాలు ఉండవు కదా. ఎలక్ట్రిక్ బస్సులు రావడం వల్ల మీ ఉద్దేశం ఏంది? అది మోడీ ప్రభుత్వ విధానాన్ని మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు? మీరు కొత్త బస్సులు మీరే కొని మాకు ఇస్తే మేము తీసుకుంటాం. రెండోది ఆర్టీసీ కూడా కొంత కొంటది, మా కాళ్ళ మీద మేము ఉంటాం. ఇవి ఏది కాకుండా ఇవాళ ఒలక్టో జేబీఎం కంపెనీల నుంచి మాకు మీరు ఇప్పిస్తూ ఉన్నారు. వాళ్ళకేమో 36 లక్షల రూపాయలు ఒక బస్కి సబ్సిడీ వస్తుంది. మేము వాటికి కిలోమీటర్కి డబ్బులు ఇస్తున్నాం. మా డిపోలు హస్తగతం చేసుకుంటా ఉన్నారు. మేమే పవర్ పాయింట్లు పెడతా ఉన్నాం. మీరు ఆక్యుపై చేసుకొని ఆర్టీసీని బయటకు వెళ్ళగొడతా ఉన్నారు. అంటే ఒక్కొక్కటి బయటకు వెళ్ళిపోతే ఆర్టీసీ ఉద్యోగులకు రక్షణ ఉందా? లేదు. కాబట్టి జవాబు అడిగితే మీరు ఎందుకు చెప్పారు? ఉద్యోగాలు ఎవరి పోవు, ఎట్లా పోవు? హైదరాబాద్లో ఉన్న వాళ్ళని జిల్లాలకు పంపరు, జిల్లాలకు ఇంకో 2 ఏళ్ళు అయితే మీరు ఇంటికి పండరు బాబు అనేటువంటి పరిస్థితి వచ్చిందనే అనుమానం మాకుంది. అనుమానాన్ని నివృత్తి చేసి మా ఉద్యోగాలకు గ్యారంటీ ఏంటి,
ఆర్టీసీ ఉంటుందా ఉండదా, మీరు ఇచ్చిన వైఖరి ఏంటి, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద మీ వైఖరి ఏంటో చెప్పి సంజాయించి చర్చల ద్వారా ఏది ఎప్పుడు అనేది చేయడానికి ఉంది. కాబట్టి సమ్మె నివారణ చర్యలు చేయండి, ప్రజలకి ఇబ్బందులు కాకుండా చూడండి. ప్రజలకు ఇబ్బంది అయితే మీదే బాధ్యత. ఇవాళ ప్రత్యామ్నాయ చర్యలు అని చెప్పి ఎవరినో తీసుకొచ్చి బస్సు స్టీరింగులు ఇస్తే ఇవాళ కరీంనగర్లో యాక్సిడెంట్ అయింది, గతంలో కూడా రోజుకోటి అయింది, ఇంకా గంటకు కావచ్చు, రాత్రి కావచ్చు, రేపు కావచ్చు. కాబట్టి అది ప్రత్యామ్నాయం అనేది పోటీ కాదు, ప్రత్యామ్నాయంతో ఏది కూడా కాదు. పరిష్కార మార్గమే ముఖ్యం. ఇవాళ ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఎవరికి మా ప్రాణాలు పోతున్నాయి అనుకున్నప్పుడు నేను కాలుకు మందు పెడతా, ఏలుగు మందు పెడతా కాదు, ప్రాణంకే ఉంది, మన ప్రాణాన్ని కాపాడు, ఆక్సిజన్ ఇవ్వని మేము అంటున్నాం. ఆ విధంగా కాపాడి పెద్ద మనసుతోటి మంత్రి గారు ఇప్పటికైనా చర్చలకు పిలవండి, కూర్చోబెట్టండి, మేము మాట్లాడతాం. మాకు భేషజాలాలు లేవు, మీరంటే గౌరవం ఉంది, ప్రభుత్వం అంటే గౌరవం ఉంది. ఆ ప్రకారంగా సమ్మె నివారణ చర్యలు చేపట్టి వెంటనే సమ్మెని విరమింపజేయమని మీ ద్వారా వారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి నుంచి సమ్మె అయితే నడుస్తుంది. ఈ విషయాలు మాట్లాడడానికి తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ ఈదురు వెంకన్న ఉన్నారు. వెంకన్న, చెప్పండి, దాదాపు సమ్మెకి అన్ని సంఘాల మద్దతు ఉన్నాయా? ఉన్నాయి, అన్ని రంగాల మద్దతు ఉన్నాయి. ఒక్క సంఘం కూడా బయట లేదు. అన్ని సంఘాలు కూడా సమ్మెలో సంపూర్ణ మద్దతు ప్రకటించినాయి. ఈరోజు సమ్మె విజయవంతం జరుగుతూ ఉంది. దాదాపు రాత్రి మీరు చర్చకి పోవడం జరిగింది. మీరు ఎలాంటి డిమాండ్స్ పెట్టారు గవర్నమెంట్ ముందు? మేము ఎలాంటి డిమాండ్ పెట్టలే, గవర్నమెంట్ పెట్టిన డిమాండ్లే మేము పెట్టినాం. ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు, అదొకటి. 2021 వేతన సవరణ చేస్తా అన్నారు, అదొకటి. తర్వాత కార్మిక సంఘాలకు గుర్తింపు సంఘం ఎన్నికలు పెడతాన్నారు, అదొకటి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు, అదొకటి. తర్వాత ఆర్టీసీని విస్తరిస్తామన్నారు, అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఆర్టీసీని విస్తరించడానికి మరి కాకుండా ఈ ప్రైవేటు బస్సుల వలన ఆర్టీసీ కుదించుకోబోతుంది. కాబట్టి ఈ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయమన్నాం, వాటి ప్లేస్లో ఆర్టీసీ బస్సులను పెట్టమన్నాము. ఇలా అన్ని కేటగిరీలో ఖాళీలను భర్తీ చేయమన్నాం, కార్మికుల మీద పనిభారం తగ్గించమన్నాము. ఇవి నిన్న ప్రధానంగా చర్చ జరిగినాయి. ఈ పెట్టిన డిమాండ్లలో ఏ ఒక్క దాని మీద కూడా సానుకూల ప్రకటన రాలేదు. వారు చేతులు లేబట్టి వెళ్ళిపోవడం వలన ఆ ఐఏఎస్ కమిటీ వేశారు. ఐఏఎస్ కమిటీలో దీని మీద ఏ ఒక్క దాని మీద స్పష్టమైన ఒక హామీ రాకపోవడం వలన, ప్రకటన రాకపోవడం వలన, వాళ్ళు ఇవ్వలేకపోవడం వలన వారు చేతులు ఎత్తేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మేము కూడా ఆ యొక్క మన చర్చలు విఫలం అవడం వల్ల మేము సమ్మె యథాతథంగా సమ్మె కొనసాగించే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆర్టీసీని ఒక ఓటు బ్యాంక్ అని వాడుకుంటున్నాయి. ఆర్టీసీ అభివృద్ధికి ముందుకెళ్ళట్లేదా? ఎస్, ఇది 100% వాస్తవం. గత ప్రభుత్వం కూడా మమ్మల్ని ఓటు బ్యాంకునే వాడుకున్నది. మా ఓట్ల ద్వారానే గద్దెనెక్కారు. లాస్ట్కు మా కంట్లోనే మా కడుపులే పొడిచిరు వాళ్ళు కూడా. వీళ్ళు కూడా మా ద్వారానే, ఓట్ల ద్వారానే, మా ఆర్టీసీ ప్రచారం ద్వారానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గద్దెనెక్కారు. ఇలా గద్దెనెక్కిన మా మీద వంగపెట్టి గుద్దుతా ఉన్నారు. మరి మేము సత్య సాగు బతుకులలో ఉన్నాము. ఆ ప్రభుత్వం ఏదో చెప్తుంది అనుకుంటే ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం మెరుగైన సదుపాయాలు సౌకర్యాలు ఇస్తుంది అనుకుంటే ఈ ప్రభుత్వం ఘోరంగా, ఆ ప్రభుత్వం కంటే ఘోరంగా మమ్మల్ని బాధపెట్టి మమ్మల్ని దుఃఖపెట్టే పరిస్థితి ఇది మరి ఉందని చెప్పేసి మేము భావిస్తాం. గతంలో రేవంత్ రెడ్డి ఆర్టీసీ ఎంప్లాయీస్ ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. మరి మాట నిలబెట్టుకున్నారా? ఏం జరుగుతుంది? కడుపులో పెట్టుకొని చూసుకుంటా అన్న మాట దేవుడెరు, కానీ మా కడుపులు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రభుత్వము. దయచేసి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరి సానుకూలంగా స్పందించి ఈ సమ్మె నివారణ చర్యలు మీరే చొరవ తీసుకుంటేనే మరి పరిష్కారం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మీరు ఈ సమస్యలు పరిష్కారం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నారు. గతంలో దాదాపు 50 రోజులు ఏకదమ్ముగా మీరు సమ్మె చేయడం జరిగింది. ఎలా ఉండబోతుంది? ఈ రోజుతోనే ఉంటుందా? గవర్నమెంట్ చర్చలకు పిలిస్తే ఈ రోజు ఆపేస్తారా? ఎట్లా ఉండబోతుంది సమ్మె? చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కారం చేస్తే ఇప్పటికిప్పుడు 5 నిమిషాల్లో మేము సమ్మె ఆపేస్తాం. లేదు అనుకుంటే ఆ ప్రభుత్వం లెక్కనే ఉక్కుపాదంతో అణచివేస్తానంటే దేనికైనా మేము రెడీ. ఇంకా అంతకంటే ఎక్కువ రోజులు కూడా పనిచేయడానికి ఏం లేదు. తాడపేడో ఇంతకంటే దరిద్రం కాదు, ఇంతకంటే మేము కోల్పోయింది ఏమి లేదు. మొత్తం మా ఏమైనా ఒక కళ్ళు, ముక్కు, నోరు ఈ 3 మిగిలినాయి. అన్ని అవయవాలు పోయి ఉన్నాం మేము. గాయాల మీద గాయాలు అయి ఉన్నాయి. బాణాలు తలగరి చోటు లేదు, రక్తాలు గారని ప్లేస్ లేదు. కాబట్టి ఇంతకంటే దరిద్రం కాదు. ఇక లాస్ట్కు కొన ఊపిరి ఉండేంత వరకు పోరాడతాం. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఉన్నప్పటికీ కొన్ని బస్సులు అయితే తిరుగుతూ ఉన్నాయి. ఎట్లా సార్? దాదాపు సమ్మె ఉంది రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకు కొన్ని బస్సులు అయితే తిరుగుతున్నాయి? అంటే ఒత్తిడి వల్ల తిరుగుతున్నాయి ఎట్లా? అవి తిరుగుతున్నాయి అంటే ప్రైవేటు హైర్ బస్సులు తిరుగుతున్నాయి, ఆర్టీసీ బస్సులు అయితే తిరగట్లేదు. స్వచ్ఛందంగా స్ట్రైక్ లా పాల్గొన్నారు. దాదాపు మీకు రాత్రి చర్చలు జరగడం జరిగింది. ఎట్లా ఎలాంటి హామీలు ఇచ్చారు? మీరు ఒప్పుకోవడం లేదు.
అంటే వాళ్ళు ఎలాంటి హామీలు ఇవ్వడం జరిగింది? వాళ్ళు హామీలు హామీల మాటనే మేము మా డిమాండ్లు ఇట్లా ఇట్లా ఉన్నాయి అని వాళ్ళకి వివరించడం జరిగింది. కానీ వాళ్ళు మాత్రం సరే ఇవి మేము పరిష్కరిస్తాం అనే ఒక 4 వారాలు గడివేయండి అని అంటే పోయిన సంవత్సరం సేమ్ ఇదే మాదిరిగా చెప్పారు. మళ్ళీ మధ్యలో ఇప్పుడు ఒక 45 డేస్ అవుతుంది స్ట్రైక్ నోటీస్ ఇచ్చి, మరి ఒక్కరోజు కూడా పిలవలేదు. ఇక మంత్రి గారు అయితే మీరు మా తలుపులు తెరిచే ఉంటాయి, మీరు ఎప్పుడు మా వాళ్ళే అది ఇది అని ఇక ప్రేమ మాట్లాడుతుండే తప్ప చేసింది లేదు, చూసింది లేదు. ఇక ప్రతి ఒక్కళ్ళకు డ్యూటీలు ఆడైనాయి కాబట్టి ఈ ఆవేశంతో ఇక ముఖ్యంగా ఆఫీసర్లు వేధించడమే ఎక్కువ అయిపోయింది. దానివల్లనే అందరికీ విరక్తి వచ్చి స్ట్రైక్ స్వచ్ఛందంగా ఇప్పుడు మీరు సిటీ బస్ స్టాప్ ఒక్క మనిషి కనబడతా లేరు. ఏ డిపో బస్సు కూడా బయటకు వెళ్ళలేదు. ఈ ఐర్ బస్సులు అది అవుట్ సోర్సింగ్ వాళ్ళను బెదిరించి చేసి పంపిస్తారు తప్ప అంతకు మించి ఏం లేదు. దాదాపు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం జరిగింది ఆర్టీసీని గవర్నమెంట్. ఎందుకు తెలంగాణ వెనకడుగు వేస్తుంది ఆర్టీసీని విలీనం చేసుకోవడానికి? అది కారణం వాళ్ళకే తెలుసు. వాళ్ళు హామీలు ఇచ్చారు చేస్తామని, పక్క రాష్ట్రంలో చేశారు, వీళ్ళు కూడా చేస్తా అన్నారు. రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, మేనిఫెస్టోలో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు 5 హామీలు ఇచ్చారు, కానీ వాళ్ళు చేయట్లేదు. ఏం వాళ్ళకు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళే సపోర్ట్ చేసిండ్రు మాకు, మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం, మీకు ఆదుకుంటాం కాపాడుకుంటాం, ఇలా చాలా మాటలు చెప్పిండ్రు. కానీ ఇప్పుడు చేస్తలేరు. వాళ్ళకు తెలిసిగా ఏమో కారణాలు. మా ఒత్తిడి బాగా ఉన్నది, యూనియన్ లేక కిలోమీటర్లు పెరిగినాయి బాగా. కిలోమీటర్లు పొద్దుగాల 6 గంటలకు పోతే 12 గంటలకు 10 గంటలకు ఇంటికి పోవడం అవుతున్నది. పోతే పోవాలా, లేకుంటే డిపోలో పండుకోవాలా. మరి కిలోమీటర్ క్యాన్సిల్, కిలోమీటర్ పెంచాలా బాగా. మాకు రెస్ట్ అనేది ఏం లేదు. ఇది చాలా మాకు ఇబ్బందికరం అవుతున్నది. దాని గురించి మేము ఇక డిసైడ్ అయిపోయినాం, కరో మరో లాస్ట్ ఇక ఫైనల్ ఇది మళ్ళా ఇది సమ్మె అయ్యేది అవకాశం లేదు. ఇదే లాస్ట్ సమ్మె. ఆర్టీసీ అనేది దేశంలోని ఒక పెద్ద రవాణా సంస్థ. అలాంటిది ఎట్లా గవర్నమెంట్ ఓటు బ్యాంక్ కోసమే ఆర్టీసీని వాడుతుందా? ఓటు బ్యాంక్ కోసమే. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు సుగా మేము గవర్నమెంట్లో విలీనం చేస్తామని ఒక వాగ్దానం అనేది చేసిండ్రు. 10 సంవత్సరాలు గడిచినా కానీ కేసీఆర్ చేయలేదు. లాస్ట్కు ఎలక్షన్ ముందారా కేసీఆర్ మొత్తం చేసి గజెట్ సెంటర్ సంతకం కాలేదు, ఎలక్షన్ కోడ్ పడ్డదని ఆపేసిండు. దాన్ని రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండంటే, నేను పదవిలో వచ్చిన తర్వాత నేను వచ్చిన ఒక 6 నెలలకు 9 నెలలకు మిమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేస్తా, మీకు ఏవేవి సమస్యలు ఉన్నాయో మీ ఆర్టీసీ వర్కర్లు నాకు మొత్తం తెలుసు, నేను చేస్తా అంటే రేవంత్ రెడ్డి గారిని మేము గెలిపించుకోవడం జరిగింది. ఆయన సుగా వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆయన సుగా చేస్తాడని మాకు నమ్మకం ఉండే. ఆయన కానీ మొన్న అంతకుముందు సమ్మె నోటీస్ ఇస్తే ఇక్కడ కార్గిల్ పాకిస్తాన్కు మనకు యుద్ధం జరుగుతాయి కదా, యుద్ధం ఉన్నది కాబట్టి మనం ఎందుకు ఇప్పుడు మనము సమ్మెలో దిగాల, విరమించుకోవాలంటే విరమించుకొని సంవత్సరం అయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి 42 రోజులు అవుతుంది సమ్మె నోటీస్ ఇచ్చి. చేస్తామంటుండ్రు. ఆయనతో మాట్లాడితే పొన్నం ప్రభాకర్ గారుగా మేము ఇస్తామంటుండ్రు, కానీ మొత్తానికి ఏం చెప్తలేదు. అది మా సమస్య. ఎలాంటి హరాస్మెంట్ ఉందండి ఆర్టీసీ? దాదాపు ఎవరిని ఆర్టీసీ ఎంప్లాయీని కదిలిచ్చినా మాకు పని ఒత్తిడి ఉంది, ఎక్కువ డ్యూటీస్ చేస్తున్నారన్న, అసలు ఎలాంటి పని ఒత్తిడి ఉంది? అది వాస్తవం మేడం. అధికారులది చాలా హరాస్మెంట్ ఉన్నది. కిలోమీటర్లు వాళ్ళు ఇష్టానుసారంగా కిలోమీటర్లు పెంచి ప్లస్ కేంపీలు తేవాలి, డబ్బులు తేవాలి అని మాకు టైంలు ఇవ్వకుండా జర్నీ టైం తక్కువ ఇచ్చి రన్నింగ్ టైం కుదిర్చి ఇటువంటి హరాస్మెంట్లు చేయబట్టి స్వచ్ఛందంగా ఎవ్వరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు మేడం. డబ్బులు తేవాలి అధికారులు అంటున్నారు. ఫ్రీ బస్ పెట్టినప్పుడు డబ్బులు వచ్చే అవకాశం ఉందంటారా? అది వేరే ఇది వేరే. అది వాళ్ళకి అది చెప్పారు, అడగరు. డబ్బులు కావాలి అంతే. వాళ్ళకి కేంపీలు కావాలి, డబ్బులు కావాలి. దాదాపు కొన్ని స్టాపుల్లో ఆపకపోతే కంప్లైంట్ వస్తే ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతారు దానికి. మరి అక్కడ ఏం వాస్తవం జరిగింది, జాయింట్ ఇంక్వైరీ ఇద్దరిని పిలిపించి మాట్లాడే అని లేదు. ఎవరైనా కంప్లైంట్ చేసినరా ఇమీడియట్లీ డిపోస్ పేరు వేధించడము, ఛార్జ్ షీట్లు ఇవ్వడము, ఇష్టానుసారంగా వేధింపులు. దాదాపు ఒక డెసిషన్ తీసుకునే ముందు ఆర్టీసీ ఎంప్లాయీస్ని కూడా ప్రభుత్వం అడుగుతుంది అంటారు. అయితే ఈ మహాలక్ష్మి స్కీమ్ పెట్టినప్పుడు ఆర్టీసీ అధికారులు ఎవరిని
సజెషన్ తీసుకోలేదా ప్రభుత్వం? అది మనకు తెలియదు మేడం, సజెషన్ తీసుకున్నారా తీసుకోలేదా అనేది మనకు తెలియదు. కాకపోతే మాకు ఇప్పుడు కెపాసిటీ కంటే మించి మహాలక్ష్మి అయిన తర్వాత 60 మంది 40 మంది కెపాసిటీ ఉన్నదాన్ని 100 దాటి వెళ్తున్నది, 120 దాటి వెళ్తున్నది. ఆ పని భారం తట్టుకోలేక మాకు స్టీరింగ్ బండ్లు అన్కంట్రోల్ కాక మాకు ఒక అనుభవం ఉన్నది కాబట్టి ఈ బండ్లను మేమే నడపగలుగుతాం. ఈ పద్ధతిలో ప్రభుత్వం ఆలోచించాలా. ఇది వేరే వాళ్ళ చేతిలో ఇస్తే మాత్రం ఇది బాగా ప్రమాదకరమైన, వేరే వాళ్ళు ఈ పరిస్థితిని తట్టుకోలేరు. వేరే డ్రైవర్లు అన్ని స్క్రాప్ బండ్లు. ఇది మాకు ఒక బాధ్యత ఉంటుంది, మాకు ఒక అనుభవం ఉంటుంది అని మేము ఇంత నెట్టుకొస్తున్నాం దీన్ని. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి బస్సు నడుపుతూ ఉంటారు? మేము అన్ని లాంగ్ సర్వీస్లే నడుపుతాం. మేము ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్. మళ్ళీ ప్లస్ మేము కండక్టర్ లేకుండా 1 మేనే చేస్తాం. మేము ఇంత ఉండం కూడా మాకు కేంపీలు పైసల ఒత్తిడి అధికారులది ఎక్కువ ఉంది. యూనియన్స్ ఉన్నప్పుడు ఇలాంటి హరాస్మెంట్స్ ఏం లేవా? యూనియన్స్ ఉన్నప్పుడు ఇంత హరాస్మెంట్ అనేది లేకుండే. మాకు ఏమైనా సమస్యలు వచ్చిందా కానీ ఒక నాయకుని దగ్గరికి పోయి మాకు పలానా సమస్య ఉన్నదని మేము ఆయనను ఇది చేస్తే ఆ సమస్యని పరిష్కరించడానికి ఒక పెద్ద ఆయన ఉంటుండే. మాకు వాళ్ళు యూనియన్లు లేకపోవడం కారణం మాకు ప్రతి ఒక్క సమస్య అనేది మాకు లీవ్ల విషయంలో కానీ దేంట్లన్నా కానీ హరాస్మెంట్కు ఎవరికి చెప్పుకోవాలన్నా మా బాధలు ఎవరికి చెప్పినా కానీ ఎవరు పట్టించుకునే లేరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి నుంచి ఆర్టీసీకి జేఏసీ అయితే సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. మనతో పాటు ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. దాదాపు చర్చలు జరపడం జరిగింది రాత్రి. ఎందుకు గవర్నమెంట్ మీ డిమాండ్స్కి తలొగ్గలేదు? మేము మా జేఏసీ 32 డిమాండ్లు పెట్టిందండి. 32 డిమాండ్లు ఒక్క డిమాండ్ వాళ్ళు అంగీకరించలేదు. వాళ్ళు మేనిఫెస్టో పెట్టినాయే విలీనం చేస్తానని వాళ్ళే, 2 పియాసులు ఇస్తానని వాళ్ళే. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో నానా రకాల మాటలు చెప్పారు, మాతో ఓట్లు వేపించుకున్నారు. వాళ్ళు గద్దెక్కిన తర్వాత మమ్మల్ని ఒక చీమలాగా మమ్మల్ని అంతకుముందు సమ్మె పోవడం జరిగింది. పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి గారు పిలిచి మీరు సమ్మె పోకండి, మీరు చర్చలు అతి త్వరలో మీ సమస్యలు పరిష్కారం చేస్తాం, మేము మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అని హామీ ఇచ్చి మా జేఏసీ ఎంతో పంపించడం జరిగినది. అట్లా కూడా సరే ఏదో యుద్ధం అని చెప్పారు, అదన్నారు ఇదన్నారు, అట్లా ఒప్పుకోబట్టి మేము చాలా ఇదైనాం. ఈ మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత 6 గ్యారంటీలలో సక్సెస్ అయిన ఆర్టీసీ ఒకటే. వాళ్ళు ఆర్టీసీ ఎక్స్పోజ్ చేసుకుంటా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అన్ని చేసామని చెప్పి చెప్పుకుంటారు తప్ప ఆర్టీసీ కార్మికులకు చేసిందంటూ ఏమీ లేదు. మేము అన్యాయంగా మాకు జీతభత్యాలు తక్కువ ఉండి విలీనం లేకుండా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసి వాళ్ళు సుఖవంతమైన జీతం అనుభవిస్తున్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసి మేము చాలా ఇబ్బందులు పడుతూ చాలా బాధలు పడుతున్నాము. నిన్న జేఏసీని చర్చలో పిలిచి నామమాత్రంలో పిలిచి కమిటీని వేసి కాలయాపన చేస్తానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. 2 నెలలు అంటారు, 2 నెలల తర్వాత ఏదో దాన్ని మళ్ళీ దీన్ని ఆవేశంతో అయిపోగొట్టాలి, దీన్ని కాలయాపన చేస్తున్నారు. మహాలక్ష్మి స్కీమ్ పెట్టినప్పుడు ఏ కమిటీ ఉండదు, ఫ్రీ గ్యాస్ పెడితే ఏ కమిటీ ఉండదు, ఉచిత కరెంట్ ఇస్తే ఏ కమిటీ ఉండదు. ఆర్టీసీ జీతభత్యాలు పెంచడానికి విలీనం చేస్తానికి మాత్రం కమిటీలు కావాలి. ఎక్కడ కమిటీలు, ఎవరు కమిటీలు? ఈ ఐఏఎస్లు సీనియర్లు ఎవరైనా ఐపీఎస్లైనా ఎవరైనా మమ్మల్ని మభ్యపెట్టి మమ్మల్ని పక్కలో పట్టిస్తానికి చేస్తున్నారు. న్యాయమైన డిమాండ్లను వాళ్ళు 32 డిమాండ్లు వాళ్ళు నెరవేర్చలేకున్నా కూడా దాంట్లో ప్రధానమైన డిమాండ్లు ఆర్టీసీ విలీనం, పిఆర్సీలు, బెనిఫిట్, మెయిన్ ఒక 3-4 సమస్యలన్నా తీర్చి తదిమై దశల వారీగా తీరుస్తామని చెప్పినా కూడా మా జేఏసీ వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు. మా జేఏసీని లెక్క వేసుకుంటే ఏదో నామమాత్రం పిలిచి వాళ్ళు మభ్యపెట్టే ప్రయత్నం చేసి కమిటీ అని ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి కూడా చర్చల్లో పాల్గొనలే. మధ్యలో స్థోలేం వచ్చిందంటే పొన్నం ప్రభుత్వాలు అత్త చచ్చిపోయింది, వెళ్ళిపోయిండు, ఎన్ని డ్రామాలు మేడం. ఆర్టీసీ వాళ్ళని చూసినాం, మేము ఉద్యమకారులమే, ఉద్యమాలు చేసినాము. మేము ఇలా తెలంగాణ రావడానికి ఆర్టీసీ వాళ్ళం ఎంతో తిప్పలబడి ఉపవాసాలు ఉండి జీతాలు లేక జీతభత్యాలు లేక మా భార్య పిల్లలతో ఉపవాసం ఉన్న రోజులు ఉన్నాయి. అయినా కూడా మేము ఎంతో వేయలే. ఈరోజు మమ్మల్ని మభ్యపెట్టి మమ్మల్ని ఏదో చేద్దాము, మళ్ళీ తలయాపన చేద్దామని చేస్తున్నారు. ఇలా మెట్రోని విలీనం చేసుకున్నారు. ఎన్ని రోజులు పట్టిందండి? 2-3 రోజులు విలీనం చేసుకున్నారు. కొన్ని వేల కోట్ల నష్టం ఉన్నది. ఆర్టీసీ అట్లా పూర్తి అట్లా లేదు. ఆర్టీసీ ఆస్తులు ఉన్నాయి, ఆర్టీసీ ఆదాయం ఉన్నది. ఆర్టీసీ ఆదాయం మీద ప్రభుత్వాలు బతుకుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు కష్టం చేసి జీతాలు తీసుకుంటున్నారు తప్ప మమ్మల్ని అన్యాయం చేసి మమ్మల్ని ఈ రకంగా ఏడిపిస్తూ మా భార్య పిల్ల ఉసురు తల్లి ఒక ఆయన వెళ్ళిపోతున్నాడు, ఈయన పోయి ఈయన వెలుగుతాడు. నేననేది ఒకటే మేడం, మా జేఏసీని పిలిచి న్యాయమైన డిమాండ్ ఇప్పటికీ కూడా ఈ విషయంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పందించి
32 డిమాండ్లు కాకుండా కూడా మెయిన్ విలీనంతోటి యూనియన్ పునరుద్ధరణ ఒకటి మెయిన్ సమస్యలు మాకు సాంత్వనంగా స్పందించి మాకు సమ్మె పోవాలని మాకు ఉద్దేశం కాదు మేడం. మేము కూడా చిన్న జీతాలు మాయి కష్టం చేసుకుంటే మా భార్య పిల్లలు బతారని మాకు ఆలోచన ఉన్నది. సంస్థను కాపాడుకోవాలని మాకు ఉన్నది. సంస్థను ఖరాబ్ చేయాలని మాకు లేదు. వీళ్ళు పరోక్షంగా మమ్మల్ని సమ్మె దింపి పైనుంచి పబ్లిక్లో మమ్మల్ని ఏం బదం చేస్తారంటే వాళ్ళు ఆర్టీసీ వాళ్ళకు అందించినాం 2.1 డిఏ ఇస్తా, ఎప్పుడో డిఏ ఇప్పుడు ప్రకటించి మేము డిఏ ఇచ్చినామంటారు. పబ్లిక్ తర్వాత డిఏ అంటే పిఆర్సీ అంటే తర్వాత ఆర్టీసీలో జీతాలు మస్తు ఇచ్చిర్రు, ఆయన ఒళ్ళుబలిసి చేస్తారు అని చెప్పి పబ్లిక్లో బ్లేమ్ చేస్తున్నారు. న్యాయపరమైన డిమాండ్లను మీరు కూర్చోండి, చర్చ పిలవండి, కూర్చోండి, మాట్లాడండి. దాంట్లో మీరు ఒక 32 సమస్యలు ఎవరు చేయలేరు. మా ప్రధాన డిమాండ్లు ఒక 3-4 తీర్చండి, మాకు న్యాయం చేయండి అని మేము రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారిని, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని, బట్టి విక్రమార్క గారిని అందరం వేడుకుంటున్నాము. మా యందు మీకు ప్రేమ ఉంటే ఇప్పటికి కూడా మీరు ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసి మీ పలానా డేటా అపాయింట్మెంట్ ఇస్తున్నా, అప్పటి నుంచి మీకు ఇల్లు చేస్తున్నా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి చేస్తే మేము కూడా సానుకూలంగా మా చేసి స్పందిస్తుంది. మేము కూడా అందరము సిద్ధంగా ఉన్నాం. మేము సహకరిస్తానికి మాకు సమ్మె పోవాలి, డ్యూటీలు పనిచేసుకోవాలని ఎవరు కూడా ఇష్టమేం లేదు. ప్రభుత్వం కావాలని మమ్మల్ని సమ్మె నెట్టి మమ్మల్ని బదం చేస్తుంది పైనుంచి. సౌతి ప్రేమ ఎందుకండి? ఇది ఇంత అన్యాయం ఎందుకు చేస్తారు? రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆర్టీసీ కార్మికులను కడుపులో పెట్టి చూసుకుంటానన్నాడు. మరి కడుపులో పెట్టి చూసుకుంటున్నారా? మేడం కడుపులో రాదు, మమ్మల్ని తీసి చెత్తబుట్టలు వేసిండు. ఆయన కడుపు బాధపడుతుంది మాది. ఇలా రేవంత్ రెడ్డి గారు అభిమానంతో వాస్తవం చెప్పాలంటే మేడం చెప్తున్నా, మా 40,000 కుటుంబాలు కాకుండా మా తోడు మా ఫ్యామిలీస్, మా రిలేషన్స్ ఎన్నో రకాలను మేము వాళ్ళకు మీడియా అంటే మీడియా డబల్గా మేము వాళ్ళకు ప్రచారం చేసి మేము అంతకుముందు పడ్డ బాధలు ఇప్పుడు పడవద్దు, ఈ ప్రభుత్వం వస్తే మా కష్టాలు తీరుస్తుంది, మమ్మల్ని ఆదుకుంటుంది అని ఆ ఉద్దేశంతో మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. అట్టి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు మాకు భలే బుద్ధి చెప్తున్నారు. ఈ ఎన్నిపోటు చర్యలు చేయకండి. ఇప్పుడు కూడా పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోరు విప్పి మాట్లాడి, బాబు మీ సమస్యలతో నేనున్నా అని హామీ ఇచ్చి ఒకటి విలీనం, ఒకటి యూనియన్ పునరుద్ధరణ, ఒకటి 2-3 సమస్యలు తీర్చండి. తీరిస్తే మేము డ్యూటీలు పోయి ఇటు నుంచి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. మా జేఏసీ పిలిపిస్తే మేము సిద్ధంగా ఉన్నాం. మా జేఏసీ మించి వాళ్ళ కాదని మేము ఏం చేసేది లేదు. ఎట్లా ఆర్టీసీ ప్రైవేట్ పరం చేయాలని చూస్తుంది గవర్నమెంట్? ప్రైవేట్ పరం చేస్తానంటే ఎలక్ట్రికల్ వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ పరం చేస్తానంటే ఇలా ఆర్టీసీ పుట్టిందే హైదరాబాద్లో. ఇలా నిజామాబాద్ ఇచ్చింది జడ్డు. ఆ జడ్డు అనేది హైదరాబాద్లో కూడా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళది గుర్తింపులో ఉండాలని వాళ్ళు దానార్థం చేశారు. అటు పబ్లిక్ సేవ చేస్తానికి ఉద్దేశంతో ఇచ్చారు. దాన్ని వీళ్ళు సొంత వాళ్ళు వాడుకుంటున్నారు. ఇలా ప్రైవేట్ బస్సులు తెప్పించి ప్రైవేటు కాంట్రాక్టర్లను తీసుకొచ్చి డ్రైవర్లను, కండక్టర్లను, మెకానిక్లను, తాత్కాలిక ఉద్యోగులను ఉన్నంత ఉద్యోగం గ్యారంటీ లేదు. నువ్వు తాత్కాలిక ఇస్తావు, ఎవరిని ఇస్తావు? నువ్వు ఎవరు న్యాయం చేస్తావు చెప్పండి? ఎవరు చేస్తావు న్యాయం? ఎవరు కూడా న్యాయం చేయలేరు. మీరు న్యాయం చేస్తుంటే మాదే చేయండి. ఎవరు దేనికి? ప్రైవేటు డ్రైవర్లు ఉన్నారు, ప్రైవేట్ బస్సులు ఉన్నారు. ఎన్టీ రామారావు పీరియడ్లో సర్వీసులు తీసుకున్నారు, పోస్టులు ఇచ్చారు. ప్రైవేట్ వాళ్ళని కూడా తీసుకోండి, వాళ్ళకు కూడా సర్వీసులు పునరుద్ధరించండి. ఆ డ్రైవర్ కూడా మీరు న్యాయం చేయండి. మేము కాదంటలేము. ఇట్టి అన్యాయాన్ని మీరు కమిటీ పేరున వేసి అన్యాయం చేయటం మాత్రం ఇది చాలా ఘోరమైంది. రాత్రి 12 వరకు కూడా వేసి ఉన్నాం మేము. రేవంత్ రెడ్డి గారు ఏమన్నా, ముఖ్యమంత్రి గారు ఏమన్నా, బట్టి గారు ఏమన్నా మాతో అవకాశం ఇస్తారేమేమన్నా మేము సమయం పోవద్దని తీసుకొని ఉన్నాం. అయినా కూడా మమ్మల్ని స్పందించకుండా ఒక ఆయన అత్త ఎక్స్ప్లెయిన్ పోతాడు, ఒక ఆయన ఫారెన్ ట్రిప్ వేస్తాడు. మేము ఎంతసేపు ఉన్నాం డిపోలో. మా చిన్న జీతాలు మమ్మల్ని ఆదుకోండి. మేము బేషరతు పోతలేము. మీతోటి మీది గవర్నమెంట్, మీ అధిష్టానం పరిపాలన పెరిగింది. మహాలక్ష్మి స్కీమ్ కింద ఇలా ఉద్యోగాలు పోయి చాలామంది రోడ్ల పాలయ్యారు. వాళ్ళ కుటుంబాలు దీన పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా మేము కష్టం గవర్నమెంట్ని మాట్లాడాలి, వాళ్ళు స్కీమ్ తెచ్చిర్రు అని 6 గ్యారంటీలలో ఒకటే ఒక గ్యారంటీ ఏది? మహిళా ఫ్రీ బస్. దాదాపు యూనియన్స్ చాలా సంవత్సరాల నుంచే లేవు. అసలు మెయిన్ యూనియన్స్ ఎందుకు కావాలని కోరుకుంటున్నారు మేడం? యూనియన్స్ ఎందుకు కావాలంటే కార్మిక 1926లో భారత రాజ్యాంగం ప్రకారము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కార్మిక యూనియన్లకు కార్మిక హక్కులు కల్పించిండు మాకు. ఈ యూనియన్లు లేకపోతే, కార్మిక చట్టాలు లేకపోతే 10 నుంచి 14 గంటలు పనిచేసే దినాలు ఉన్నాయి. డాక్టర్ అంబేద్కర్ గారి శ్రమ వలన, కార్మిక చట్టాలు రావడం వలన ఈరోజు 8 గంటల పని దినాలు ఉన్నాయి. మనకు రాజ్యాంగబద్ధంగా 8 గంటల పని దినాలు అమల్లో ఉంటే ఈరోజు ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 15 నుంచి 14 గంటల డ్యూటీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ, మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు
నీళ్లు నియామకాలు నిధులు అని చెప్పేసి పోరాటం చేసినాము, సకలజన్య సమ్మెలో పాల్గొని స్వరాష్ట్రం సాధించుకున్నాక గత ముఖ్యమంత్రి గారు మాకు కార్మికుల కాలికి ముళ్ళు గుచ్చుతున్నా పంటి నోటితో పీకుతానని చెప్పి మాకు ఉన్న హక్కును హరించి చేసిండు ఆయన. మేజర్గా ఏం చేసిండు, మా హక్కులు యూనియన్లను ఒక 2 సంవత్సరాలు రద్దు చేయని చెప్పిండు. యూనియన్లను రద్దు చేయాలని ఓన్లీ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసార ప్రకారం మేము 48,000 మంది కార్మికులం ఆయన ఒక మాట గౌరవించినాం. యూనియన్లు తీసేసేయాలని రాజ్యాంగంలో ఎక్కడా రాసిలేదు. ఆర్టికల్ 19 ప్రకారం మాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది, మాకు ప్రశ్నించే హక్కు ఉంది. మమ్మల్ని ప్రశ్నించే హక్కు నొక్కిపట్టి మాకు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా యూనియన్లు లేకపోవడం వల్ల డిపో స్థాయిలో ఉన్న అధికారుల మత్తుల్లో మమ్మల్ని శ్రమదోపిడికి గురి చేస్తున్నారు. మమ్మల్ని కార్మికులు అధిక శ్రమ, మళ్ళీ దిగినబడి డబుల్ డ్యూటీ పోవాలి, ఈ విధంగా వేధిస్తున్నారు. కాబట్టి మాకు యూనియన్లు తప్పకుండా కావాలి మేడం. ఇప్పుడు ఇంకొకటి, హెయిర్ బస్సులు ఎప్పుడైతే వచ్చినాయో ప్రతి డిపోలో 40% హెయిర్ బస్సులు ఉన్నాయి. ఆ హెయిర్ బస్సుల వల్లనే ఇంకా కొద్దిగా నష్టం ఉందంటే, మళ్ళీ ఇప్పుడు కాలుష్యం లేని సిటీని నిర్మించాలని చెప్పి ఉద్దేశంతో ఎలక్ట్రిక్ బస్సులు ఎలక్ట్రా జేబీఎం ఎలక్ట్రానిక్ బస్సులు తెస్తున్నారు. సంతోషమే. మా డిమాండ్ అనేది ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో మేము కూడా పారిశుద్ధ్య కార్యక్రమానికి, పారిశుద్ధ్యం నీటిగా ఉండడానికి మేము కూడా ప్రోత్సాహం చేయాలి. కానీ ఆ బస్సుల విషయంలో మా డిమాండ్ ఏంటంటే, ప్రధానంగా ఏవైతే ఎలక్ట్రానిక్ బస్సులు ఉన్నావో యాజమాన్యమే కొనాలి, ఆర్టీసీ కొనాలి. ఎవరో కార్పొరేట్ శక్తులకు ఇచ్చి కార్పొరేట్ వ్యవస్థ, కాంట్రాక్ట్ వ్యవస్థను తెచ్చి మా సీనియర్స్ మొత్తం 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆ జీవితం అంతా దారబోసి ప్రజా రవాణా సంస్థను ప్రజల కోసం రక్షిస్తే, ఈరోజు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ వాళ్ళు పెత్తందారుల కోసము కాంట్రాక్ట్ వ్యవస్థ నిర్మిస్తున్నారు. ఆర్టీసీని ప్రైవేట్ కావడానికి మొత్తం ప్రయత్నం చేస్తున్నారు. మేము ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ కానియము. ఆర్టీసీని ప్రజా రవాణాలో ప్రభుత్వ రంగ సంస్థనే కాపాడుతాం. మేము మా ప్రధాన డిమాండ్ ఏంది, యూనియన్స్ ఉండాలి. యూనియన్స్ యాజమాన్యానికి వర్కర్కు మధ్యన యూనియన్స్ మాట్లాడాలి. ఈ వర్క్ లోడ్ తగ్గిస్తుంది. మా ప్రధాన డిమాండ్ మాకు రాజ్యాంగ ప్రకారంగానే 2021 పిఆర్సీ రావాలి, 2024 25 పిఆర్సీ రావాలి, 2017 పిఆర్సీ ఏరియర్స్ రావాలి. ఇవి మాకు ప్రధాన డిమాండ్స్. అందులో విలీనం ఇచ్చినప్పుడు రాజ్యాంగ పరంగా యూనియన్స్ ఉండవు కాబట్టి ఉద్యోగ సంఘాలు కావాలి. విలీనం డేట్ ఎప్పుడైతే అపార్ట్మెంట్ డేట్ ఒకటి మాత్రమే మిగిలి ఉన్నది. అపార్ట్మెంట్ డేట్ మేము ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లయితే మాకు యథావిధిగా ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ సంఘం ఉంది, బ్యాంకు వాళ్ళకు CIT ట్రేడ్ యూనియన్ ఉన్నాయి, టీచర్స్ కూడా వాళ్ళకు సంఘాలు ఉన్నాయి. యథావిధిగా మమ్మల్ని విలీనం చేస్తే ఉద్యోగ సంఘాలతో కూడిన విలీనం చేయాలి మాకు. లేదా కార్పొరేషన్ మిస్తే ట్రేడ్ యూనియన్లు కావాలి. మేము ఇట్లా వర్గాలు బానిసలుగా బ్రతుకుతున్నాం. మేము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని 10 సంవత్సరాలు ఉంటే ఇంకా బానిసలనే బ్రతుకుతున్నాం. మేము గత ప్రభుత్వం మమ్మల్ని పీడించింది, మా హక్కులు హరించింది అని చెప్పేసి వాళ్ళకు బుద్ధి చెప్పి తగిన గుణపడం మేము చెప్పి వీళ్ళను మాకు ప్రభుత్వం వాళ్ళు మేము అధికారంలో వచ్చినప్పుడే ఆర్టీసీని విలీనం చేస్తున్నారు, ట్రేడ్ యూనియన్లు ఇస్తున్నారు, మీకు సాధ్యమైనంత వరకు మేము సహకరిస్తామని చెప్పారు. ఎన్ని రోజులైనా మా రవాణా శాఖ మంత్రి గారు మా డోర్స్ ఓపెన్ ఉన్నాయి, మీరు రండి చర్చిద్దామంటారు. కానీ ఎన్ని దఫాలుగా చర్చలు వేసినా కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారు తప్ప పరోక్షంగా మమ్మల్ని ప్రభుత్వమే సమ్మెలోకి నెట్టివేసింది. ఇప్పుడు మా సమస్యలు పరిష్కారం అంతే వరకు సమ్మె తప్పకుండా చేస్తాం. ఎందుకంటే కార్మికులు కొట్లాడే హక్కు రాజ్యాంగ హక్కు. కార్మికులతోటి పెట్టుకున్న ప్రపంచాన్ని హేలాలనుకున్న హిట్లరే కార్మికులతో గెలవలేకపోయిండు. ఈ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కావచ్చు, మిగతా వచ్చే ప్రభుత్వం కావచ్చు, మా కార్మికులతో కంటు కట్టుకొని వాళ్ళు గెలిచేదేం లేదు. ఎప్పటికున్న న్యాయమే గెలుస్తుంది, కార్మిక పక్షమే గెలుస్తుంది. కాబట్టి ఈ కార్మికులను విచ్ఛిన్నం చేయడానికి ఆర్టీసీ డిపార్ట్మెంట్లో SC ST వెల్ఫేర్ అసోసియేషన్, BC వెల్ఫేర్ అసోసియేషన్ కుల సంఘాలు పెట్టి కార్మికులను విడగొడుతురు. మళ్ళీ ఈ విధంగా ఈ 2-3 సంఘాలు విడగొట్టడమే కాకుండా వెల్ఫేర్ కమిటీ ఉండాలి అని డిపోకి 2 కార్మికులను సెలెక్షన్ చేసుకున్నారు. వాళ్ళు సెలెక్షన్ చేసుకొని ఆ వెల్ఫేర్ కమిటీల వల్ల ఈ రోజు వరకు 13 సంవత్సరాల నుంచి ఒక్క కార్మికుని సమస్య తీర్చింది లేదు, ఒక్క కార్మికుని బాగోగులు చూసింది లేదు. ఎవరైతే వెల్ఫేర్ కమిటీ మెంబర్ సెలెక్షన్ చేసుకున్నారో వాళ్ళు ఎక్కడో కంప్యూటర్ ముంగల్లో ఓ బస్ పాస్ సెక్షన్లో వాళ్ళ ఇద్దరి జీవితాలు సుఖవంతం అవుతున్నాయి తప్ప ఈ తగ్గిన కార్మికులందరికీ అధిక పని భారం ఉంది. మేడం, మీరు ఏం చేస్తారు సార్? మీరు ఒక డ్రైవర్గా చెప్పండి. ఆర్టీసీలో పని ఒత్తిడి ఉంది, హెరాస్మెంట్ ఉందని, ఎలాంటి హెరాస్మెంట్ జరుగుతుంది? ఎలాంటి హెరాస్మెంట్ అంటే మాత్రం ఇప్పుడు ఇది రంగారెడ్డి రీజన్ మేడం, నైట్ సర్వీసులు ఉంటాయి. వాస్తవంగా ఇంతకుముందు ఎట్లా ఉన్నది, డబల్ డ్రైవర్ డ్యూటీస్ ఉన్నాయి మాకు. ఇప్పుడు ఈ నుంచి నంద్యాల వేస్తే డబల్ డ్రైవర్ 2 రోజుల్లో మస్టర్ ఉండాలి. ఇప్పుడు ఈ రోజు నంద్యాల డ్రైవర్కి ఒక డ్రైవర్ను పంపితే అప్ అండ్ డౌన్ వితౌట్ కండక్ట్ తోటి ఒకటే ట్రిమ్ డ్రైవర్ తోటి
పోయి వస్తున్నారు. పోయి వస్తే ఆయనకు 2 రోజుల మస్టర్ ఉంది. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిన తర్వాత తెల్లవాళ్ళు ప్రయాణం చేస్తే మినిమం ఆయనకు రాజ్యాంగ ప్రకారం ఒక 4 గంటల విశ్రాంతి సమయం ఉండాలి. 4 గంటలు ఈరోజు 2 గంటల విశ్రాంతి సమయం ఉంది. ఇప్పుడు దీనివల్ల నా డ్రైవరు మరణాలు పెరిగినాయి, ప్రమాద రేటు పెరిగింది. ఎందుకంటే విశ్రాంతి లేనప్పుడు ప్రమాదాలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇవి పలు దఫాలుగా మేము యాజమాన్యానికి వినయించుకున్నాం. ఇవి యాజమాన్యాన్ని వినయించుకున్నప్పుడు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారి పీరియడ్లో ఒక కమిటీ వేశారు. కమిటీ వేసి ఇమీడియట్లీ ఆర్టీసీని లాభాల్లోకి తేవాలి, పరిరక్షించాలని చెప్పేసి ఏం చేశారంటే వాళ్ళు 3 రోజులు ఉన్న డ్యూటీని 2 రోజులు చేసారు, స్పెషల్ ఉన్న డ్యూటీ సింగిల్ క్రూ చేసారు, ఓటీలు తీసేసారు. ఇట్లా ఓటీలు లేవు, వీళ్ళు 3 రోజులు వర్క్ లోడ్ ఎక్కువ పడుతుంది. దానివల్ల మాకు పని భారం పెంచారు తప్ప వాళ్ళ పరిగణలో ఆలోచన చేయాల్సింది ఏంటంటే మాకు సరైన విశ్రాంతి ఉన్నప్పుడే ప్రజలకు సరైన సేవ అందించగలుగుతాం. మేము శవాల ముందు సెల్ఫీలు అడుగుతున్నారు అంటున్నారు, వాస్తవమేనా? అక్కడ ఉన్న చాటుకు మాకు ఆన్ డ్యూటీలో ఎవరైనా అకస్మాత్తుగా మరణించవచ్చు. ఈ రోజు మనం రాత్రి చర్చలు ఉన్నాయి. మాకు మన గౌరవనీయులైన మంత్రి గారు అత్తగారు చనిపోయారని ఒక మెసేజ్ తెలిసింది. దాని దురదృష్టం అకస్మాత్తుగానే వస్తుంది ఎవరికైనా మరణం అనేది. మా కుటుంబ సభ్యుల్లో మా రిలేషన్లో ఎవరికి అకస్మాత్తుగా మరణం వచ్చినా కానీ ఇక్కడ డిఎం గారు నంబరు, సిఐ గారు నంబరు, అక్కడ 7 దగ్గర పోయి మేము సెల్ఫీ దిగి ఫోటో దిగి వాట్సాప్ పెట్టాలి. ఎందుకు ఇలాంటి చర్యలు ఆర్టీసీలో గతంలో లేవు, ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? గతంలో యూనియన్లు ఉన్నాయి. యూనియన్ లీడరు పరిగణనలో మేము ఆయన చెప్తే ఆయన యాజమాన్యాన్ని చెప్పేది. ఇప్పుడు ఆ లోపం లోపించింది కాబట్టి డైరెక్ట్ అధికారులే ఒత్తిడి చేస్తున్నారు మా పైన. నిజంగా చనిపోయారా మేము నమ్మాలనా, ఫోటో పెట్టంటే ఫోటో పెట్టినాక అది కూడా సొంతం తండ్రి చనిపోయినా కానీ 1 రోజు ఇస్తాం 2 రోజులు ఇస్తామంటారు. వాళ్ళు మన హిందూ సమాజ ధర్మం ప్రకారం 10 రోజులు దశదిన కర్మ ఉంటుంది. ఆ 10 రోజులు కూడా లీవ్లు ఇయ్యని రోజులు ఉన్నారు మా కార్మికులకు. అలాంటి ఒత్తిడి చాలా ఉన్నది మేడం.